హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఏదైతే బీఎస్ఎఫ్‌కి సంబంధించి సీఏపీఎఫ్‌లో సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, ఎస్ఆర్ఎఫ్‌లకు సంబంధించిన నోటిఫికేషన్ హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రియల్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ అయిందో అది లింక్ అనేది సరిగ్గా వర్క్ కావట్లేదు. నైట్‌లో వర్క్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్‌లో లింక్ పెట్టినాను. సో సేమ్ లింకు. సో ఈ లింక్‌ని మీరు చూసుకొని ఆ లింక్ మీరు గూగుల్‌లో టైప్ చేసినా సరే మీకు ఓపెన్ అయిపోతుంది. మీరు చేసుకోవచ్చు. నైట్ టైంలో చేయండి. డే టైంలో అవ్వట్లేదు. ఆన్లైన్ డేట్ వచ్చి 9వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. రేపు నెల 7వ తేదీ వరకు ఉంది. ఇంకా చాలా టైం ఉంది. నిదానంగా చేసుకోండి. ఏ ఇబ్బంది లేకుండా, మిస్టేక్ లేకుండా చేసుకోండి. మళ్ళీ మీకు కరెక్షన్ డేట్ ఖచ్చితంగా ఇస్తాడు 100%. నెక్స్ట్ వచ్చి మీకు ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా ప్రిఫరెన్స్ అనేది పెట్టండి. ఎందుకంటే ప్రిఫరెన్స్లో తేడా కొట్టేస్తుంది. తర్వాత చాలా ఇబ్బంది పడతారు. సో మెజారిటీగా ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఏదైతే స్టెనోగ్రాఫర్, కాంబినెంట్ స్టెనోగ్రాఫర్ అండ్ వారెంట్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైతే ఉందో అందులో మీరు ప్రిఫరెన్స్ ఏది పెట్టాలనే దాని గురించి నేను చెప్తాను. ఫస్ట్ నేను ఏదైతే చెప్తానో అదే పెట్టండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో ప్రమోషన్ పరంగా, మీ ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీ పెట్టుకోవడానికి ప్రతిదానికి మీకు ఉపయోగపడుతుంది. మొదటి ప్రిఫరెన్స్ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఫస్ట్ ఆప్షన్ పెట్టండి. సెకండ్ ఆప్షన్ ఎస్ఎస్బి, సశస్త్ర సీమాబల్, సెకండ్ ఆప్షన్ పెట్టండి. థర్డ్ ఆప్షన్ ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్కి సంబంధించి పెట్టండి. ఫోర్త్ వచ్చి సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి. నెక్స్ట్ ఫిఫ్త్కి వచ్చి బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి. ఇది ఓన్లీ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్ వీటికి సంబంధించింది మాత్రమే. వీటిలో మీరు సిఎస్ఎఫ్ తర్వాత ఎస్ఎస్బి అయినా పెట్టుకోండి, ఐటీబీపీ పెట్టుకోండి. మీ ఇష్టం దేంటైనా పెట్టుకోండి. రెండు ఒకేలా ఉంటాయి. ఎస్ఎస్బి, ఐటీబీపీ ఒకేసారి ప్రమోషన్లు వస్తాయి. ఒకే ఫెసిలిటీస్ ఉంటాయి. ఒకేలాగా ఉంటాయి. సిఐఎస్ఎఫ్ కంటే ఎస్ఎస్బి, ఐటీబీపీలో శాలరీలు ఎక్కువ ఉంటాయి. కానీ సిఎస్ఎఫ్ సిటీల్లో ఉండొచ్చు, ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు. కానీ ఐటీబీపీ, ఎస్ఎస్బిలో ఫ్యామిలీ పరంగా ఉండలేరు. కానీ శాలరీలో టాప్లో ఉంటుంది ఐటీబీపీ కావచ్చు, ఎస్ఎస్బి కావచ్చు. సో ఎందుకంటే ఈ మధ్య ఐటీబీపీలో ఎక్కువ శాలరీస్ అనేది పెరిగినాయి. సో అది మీ ఇష్టం. ఎస్ఎస్బి అయినా పెట్టుకోండి, ఐటీబీపీ అయినా పెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ సిఎస్ఎఫ్ పెట్టుకోండి. తర్వాత ఎస్ఎస్బి కానీ, ఐటీబీపీ కానీ పెట్టుకోండి. మిగతా సేమ్ టు సేమ్ ఇలాగ పెట్టుకోండి. నేనైతే చెప్పినాను అలాగా. నెక్స్ట్ అదొచ్చి ఏదైతే సబ్ ఇన్స్పెక్టర్, స్టెనోగ్రాఫర్ వాటికి సంబంధించి ప్రిఫరెన్స్. ఇంకా హెడ్ కానిస్టేబుల్, మినిస్ట్రియల్కి సంబంధించి ఏదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఐఎస్ఎఫ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. సెకండ్ ప్రిఫరెన్స్ ఎస్ఎస్బి పెట్టుకోండి. థర్డ్ ప్రిఫరెన్స్ ఐటీబీపీ పెట్టుకోండి. ఫోర్త్ ప్రిఫరెన్స్ ఎస్ఆర్ఎఫ్లు. ఫిఫ్త్ సిఆర్పిఎఫ్, లాస్ట్ బిఎస్ఎఫ్ పెట్టుకోండి. సో ఇది పెట్టుకోవడం అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మీకు తెలీదు కానీ ఫ్యూచర్లో ప్రమోషన్ పరంగా దేని పరంగా అయినా సరే, ఫ్యామిలీ పరంగా మీకు ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కోసం, క్వార్టర్స్ పరంగా ఈ దేనివల్ల అయినా సరే నేనైతే ఆప్షన్ చెప్పానో దాన్నే పెట్టుకోండి. దానివల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా ఉంటారనమాట. తెలియకుండా ఫస్ట్ ఏదైతే బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఫస్ట్ పెట్టద్దండి. పెట్టిన తర్వాత చాలా సఫర్ అవుతారు. బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ నేను బ్యాడ్ చేయట్లేదు కానీ ప్రమోషన్లు చాలా లేట్గా వస్తాయి. సో అంత త్వరగా ప్రమోషన్లు అనేది రావు. ఐటీబీపీ, ఎస్ఎస్బిలో ఉన్నంత ఎస్ఆర్ఎఫ్లో కూడా ఈ మూడిట్లో ఉన్నంత త్వరగా ప్రమోషన్లు ఇంకా దేంట్లోనూ రావు. బీఎస్ఎఫ్ రాదు, సిఆర్పిఎఫ్ రాదు, సిఏఎస్ఎఫ్ రాదు, దేంట్లోనూ రావు. సో ఎవరినైనా అడగండి మీరు కావాలంటే. చిన్న ఫోర్సులు ఏదైతే ఉన్నాయో చిన్న ఫోర్సుల్లో ఎందుకంటే స్ట్రెంత్ తక్కువ ఉంటారు. అందువల్ల మీకు ప్రమోషన్లు త్వరగా వస్తాయి. సో మీ అప్లికేషన్ ఫీజు ఆల్రెడీ చెప్పాను. అప్లికేషన్ సంబంధించి ₹100 ఫీజు అన్ని క్యాస్ట్లు. ఒక ఉమెన్ కేటగిరీకి, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి వాళ్ళకి మాత్రం ఫీజు అనేది లేదనమాట. సో ఈ ఫస్ట్ అనేది ఫిజికల్ కండక్ట్ చేయడం అనేది మంచి పనే. ఎందుకు అనంటే ఫిజికల్లో అనేది ఎగ్జామ్ కంటే ఫిజికల్లో ఎక్కువ మంది రాలిపోతారు. సో ఒక రకంగా బెటరే. సో ఎవరైతే బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకే ఎక్కువ మెజారిటీ అనేది ఉంటుంది. ఇంకా హైట్, వెయిట్కి సంబంధించి నేను ఆల్రెడీ మీకు హైట్, వెయిట్ ఆల్రెడీ ఒకసారి చెప్పేశాను. మళ్ళీ కూడా ఒకసారి చూసుకోండి, ఎందుకైనా మంచిది. సో దీని యొక్క ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి పిఎస్టీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది. హైట్, వెయిట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే రన్నింగ్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ఫేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. థర్డ్ ఫేజ్ స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి అయితే ఉంటుంది. దీంట్లో నెగిటివ్ అనేది లేదు. నెక్స్ట్ వచ్చి ఈ డాక్యుమెంట్ స్కిల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను. ఇది ఒకసారి 2 సార్లు జరుగుతుంది. పిఎస్టీలో ఒకసారి చెక్ చేస్తాడు. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒరిజినల్ సర్టిఫికేట్లు అనేది చెక్ చేస్తాడు. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత ఫైనల్ మెరిట్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ హైట్కి సంబంధించి మేల్ కేటగిరీకి సంబంధించి 165 సెంటీమీటర్స్ ఉంటే చాలు. నెక్స్ట్ 77 సెంటీమీటర్స్ చెస్ట్ అనేది ఉండాలి. 82 సెంటీమీటర్ ఎక్స్పెండ్ చేసినప్పుడు అయితే ఉండాలన్నమాట.
ఈ ఎస్టీ వాళ్ళకైతే 162.5 సెంటీమీటర్స్ హైటు, నెక్స్ట్ చెస్ట్ వచ్చి 76 సెంటీమీటర్స్ నుంచి 81 సెంటీమీటర్స్ అనేది ఉంటే సరిపోతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ 155 సెంటీమీటర్స్ అనేది అన్ని కేటగిరీలకు ఉండాలా. ఒక ఎస్టీకి మాత్రం 150 సెంటీమీటర్స్ ఉంటే హైటు సరిపోతుంది. ఈ ఫిజికల్‌కి సంబంధించి 1.6 కేఎం అబ్బాయిలకైతే 1.6 మినిట్స్ 30 సెకండ్స్ అనేది పరిగెట్టాల్సి ఉంటది. స్లోగా నిలపకుండా తలంచుకొని పరిగెడితే చాలు పాస్. ఇంక దీంట్లో ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం చేయాల్సిన పని లేదు. ఏ ప్రాక్టీసు అవసరం లేదు. నార్మల్‌గా ప్రాక్టీస్ చేసినప్పుడు చాలు. వద్దన్నా సరే నిలపకుండా 4 రౌండ్‌లు ఏస్తే 630 సెకండ్స్ పడిపోతది. నెక్స్ట్ ఫీమేల్‌కి సంబంధించి 800 మీటర్సు 4 మినిట్స్ 45 సెకండ్స్ అనమాట. వీళ్ళకి ఇంకా సింపుల్‌గా ఉంటది. సో, 400 మీటర్స్ ఈజీగా 2 రౌండ్లు ఏస్తే సరిపోతుంది. స్ట్రెయిట్ రోడ్‌గా రెండే గ్రౌండ్ గాని, రోడ్ గాని మాక్సిమం 99% రోడే ఉంటది. స్ట్రెయిట్‌గా 800 మీటర్స్ పరిగెడితే చాలు. నిలపకుండా తలంచుకొని పరిగెడితే చాలు పోతా ఉంటారు అలాగా. సో, ఈ ఫిజికల్‌కి సంబంధించి ఇది ఫిజికల్స్ తర్వాత ఎగ్జామ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా సేమ్ జీడీకి మీరు ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో, వేరే దేనికి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో సేమ్ టు సేమ్ అలాగనేదే ఖచ్చితంగా అలాగే ఉంటది. సో, ఇంగ్లీషు, జనరల్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ వచ్చి క్లరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్‌లో పార్ట్‌లే ఇవన్నీ కంప్యూటర్ నాలెడ్జ్‌కి సంబంధించి. సో, 1 అవర్ 40 మినిట్స్ అనేది ఉంటది. సో, 100 మార్క్స్ అనేది ఉంటది. నెగెటివ్ అనేది దీనికి లేదు. ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. దీనివల్ల ఏమంటే కటాఫ్‌లు తక్కువ ఉంటది. సో, ఇంకో డౌట్ మీరు అడగొచ్చు. ఇది ఆల్ ఇండియా వైస్ ఉంటదా? లేకపోతే స్టేట్ వైస్ ఉంటదంటే నాకు తెలిసి ఇది స్టేట్ వైస్ డివైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సీఆర్‌పీ ట్రేడ్స్‌మెన్ కూడా అలాగే ఆల్ ఇండియా వైస్ అనుకున్నారు కానీ తర్వాత ఏం చేశాడంటే లాస్ట్ మళ్ళా షిఫ్ట్ వైస్ మార్చేసాడు. మార్చేసి నా స్టేట్ వైస్ ఇచ్చి పడేసాడు. సో, ఈ సేమ్ ఇలాగే ఉంటుంది. ఇంక మీకు టైపింగ్ గురించి ఆల్రెడీ సెపరేట్ వీడియో చేశాను. సో, టైపింగ్ ఒక నెల రోజులు మీరు టైపింగ్ పోతే మీరు వద్దన్న టైపింగ్ కొట్టేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి స్టెనోగ్రాఫర్ గాని టైపింగ్ నాలెడ్జ్ ఉంటే ఎలిజిబుల్ మెజారిటీగా. సో, ఇది నేను పెట్టిన ప్రిఫరెన్స్‌కి సంబంధించి ఒకవేళ మీరు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్‌లు చేసినా చూసి చేయండి తప్పులు చేయకుండా. మళ్ళా టెన్షన్ అదొక టెన్షన్ ఏమవుతుంది? ఉంటుందా? ఎగిరిపోతుందా? అనే టెన్షన్‌తో ఉంటుంది. సో, చూసుకొని పెట్టుకోండి. మళ్ళా మీకు నాది కరెక్షన్ డేట్ కూడా ఇస్తారు ఖచ్చితంగా. సో, వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే 100% ఉంది. ఇందులో క్వాలిఫై సంబంధించి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ సంబంధించి అంటే 100 మార్కులు 45% అంటే 45 మార్కులు. ఎస్సీ, ఎస్టీలు 40% అంటే 40 మార్కులనమాట. సో, 100కి 40 వస్తే క్వాలిఫై ఎస్సీ, ఎస్టీలు. యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 45 మార్కులు వస్తే క్వాలిఫై జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. అందులో మెరిట్ అనేది ఇస్తారు. ఎవరైతే 70+ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకా దాని గురించి చెప్పాల్సిన పనే లేదు. సో, ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇందులో మీకేమైనా ఈ లింక్ అనేది వెబ్‌సైట్‌లో ఓపెన్ కాలేదని అడుగుతున్నారు. అది ఒక్కోసారి ఓపెన్ కావట్లేదు. ఏమంటే సర్వర్ ప్రాబ్లమ్ అంతే ఇంకేం లేదు. నైట్ టైమ్‌లో చేసుకోండి. ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే మీ ఇష్టం. థాంక్ యూ. జై హింద్.